వెల్కమ్ టు ఏకేఎం ఛానల్ అండి. ఈరోజు నేను మీకు స్పెషల్ రెసిపీ కాకరకాయతో స్పెషల్ రెసిపీ చేయబోతాను. కాకరకాయ గొజ్జు. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు బాగుంటుందండి. కాంబినేషన్ బాగానే ఉంటుంది. అన్నట్టుకి సేద్ అనేది అస్సలు ఉండదు. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. సో దీనికి నేను కావాల్సిన పదార్థాలు ఏంటని చూపిస్తాను. నేను ఇక్కడ ఒక పావు కేజీ కాకరకాయ తీసుకున్నాను. కాకరకాయ ఆల్రెడీ నేను ఇలా సన్న తరిగి నేను దీంట్లో పసుపు సాల్ట్ వేసి నానబెట్టుకున్నాను. ఆల్రెడీ ఒక మినిమం ఒక 2 అవర్స్ మీరు నానబెడితే దాన్ని వాటర్ అంతా మంచి వచ్చేస్తాయి. టేస్ట్ బాగుంటుంది. దీనికి ఒక్క టమాటో, ఒక ఆనియన్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ స్పూన్ అంతా నేను నువ్వులు తీసుకున్నాను తెల్లది. మీరు నల్లదంటే నల్ల కూడా తీసుకొచ్చే ప్రాబ్లం లేదు. ఇక్కడ హాఫ్ స్పూన్ ధనియా, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ మినపప్పు, హాఫ్ స్పూన్ పుట్నాల పప్పు, కొద్దిగా చెక్క, 2 లవంగాలు తీసుకున్నాను. 2 ఎలా చేయడం చూపిస్తాం. ఇప్పుడు ఇక్కడ కడాయి పెట్టుకోండి. కడాయి పెట్టుకుని ఈ డ్రై పోయిదంతా మనం ఆవాలు, మనకి ఇక్కడ జీలకర్ర, ధనియా, మినపప్పు, పుట్నాలు ఇవన్నీ కొంచెము దూరంగా వేయించుకుందాం దీన్ని మనం. సో దీనికి కూడా మీరు ఏంటంటే టేస్ట్ బాగుందని పుట్నాలు వేసాను. మీరు పుట్నాలు లేకపోతే అట్లీస్ట్ మీరు పచ్చనిపప్పు కూడా వేసుకోవచ్చు. దీనిలో బాగానే ఉంటుంది. ఇది కొంచెం మంచిగా దూరంగా వేగిన తర్వాత మనం దీంట్లో నువ్వులు వేసుకుందాం. ఇది కొంచెం వేగిందండి. ఇప్పుడు మనం దీంట్లో ఎండుమిర్చి యాడ్ చేసుకుంటున్నాం. ఎండుమిర్చి నేనైతే ఇక్కడ కలర్ బాగుంటుంది, కలర్ కొంచెం మంచిగా వస్తుంది కాబట్టి నేను కాశ్మీర్ చిల్లీ ఎక్కువ వాడుకున్నాను. ఇక్కడ కారం ఉండేది నేను జస్ట్ ఒక 4 మిర్చి తీసుకున్నాను అంతే అండి. మీరు కారం చూసి తీసుకోవచ్చు. ఇది కొంచెం మంచిగా వేగండి. దీంట్లోనే ఎట్లనే ఇది వేస్తే బాగుంటుంది. ఇది ఇప్పుడు ఫ్రై అవుతుంది, కొంచెం స్మెల్ వస్తుంది, మంచిగా ఫ్లేవర్ వస్తుంది. ఇంకాసేపు వేగని ఇది సిమ్లోనే. సో ఈ టైం తినము ప్యారల్ దీన్ని ఇది వేయించేపట్టుకు మనం ఈ కాకరకాయ మనం ఉండే వాటర్ అంతా దాన్ని పిండి వేసుకున్న తర్వాత ప్లేట్లో తీసుకుందామండి. ఇవన్నీ ఇప్పుడు మంచిగా మిక్స్ అయింది. నేను కొంచెం వాటర్ అంతా దీంట్లో ఉంటే వాటర్ అంతా పిండేసి దీన్ని కడిగి తీసుకుందామండి. సో కాకరకాయ పిండేసుకుని ఈ వాటర్ చూడండి, ఈ వాటర్ చాలా చేదుగా ఉంటుంది. దీన్ని పడేసి కాకరకాయ కోసం మనం వాటర్తో వాష్ చేసుకున్నాం. సో ఇది అయిపోయిందండి. ఇప్పుడు మనం నువ్వులు యాడ్ చేసుకున్నాం. దీనికి నువ్వులు ఎప్పుడు లాస్ట్గా యాడ్ చేయాలండి, లేకపోతే అంత మాడిపోతుంది, టేస్ట్ అనేది చేదు వచ్చేస్తాయి. సో ఈ వేడి సరిపోతుంది దీనికి నువ్వులకి. దాన్ని ఎక్కువ దీన్ని వేడి చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని ఆరబెట్టి మిక్సీ పట్టుకుందామండి. నేను స్టవ్ ఆపేస్తున్నాను ఇప్పుడు. సో మసాలా అది ఆరేపట్టుకు మనం మిక్సీ పట్టేకి ముందు మనం కాకరకాయ కొంచెం ఆయిల్ ఫ్రై చేసుకుందామండి. నేను ఇప్పుడు ఆల్రెడీ అదే కడాయి తీసుకున్నాను. ఒక 3 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని దీంట్లో కాకరకాయ పెట్టి మనం కొంచెం ఫ్రై చేసి తీసేసుకుందాం. ఇప్పుడు కాకరకాయ యాడ్ చేసేస్తాను నేను. ఇది ఎక్కువ రోస్ట్ చేయాల్సిన అవసరం లేదండి, కొంచెం దీన్ని దూరంగా వేసి సరిపోతాయి మనకి. ఇప్పుడు ఇది ఆరిపోయిందంటే దీనికి ఇప్పుడు మనం మిక్సీ పెట్టి చక్కగా పట్టుకున్నాం. ఇప్పుడు ఇలా పౌడర్ అయిపోయిందండి. ఇప్పుడు చాలా నున్నగా పట్టుకోవాలి దీన్ని. పౌడర్ కంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం మీకు రఫ్గా చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. ఇలాగే మీరు కూడా చాలా ఫైన్గా చేసుకోండి. దీన్ని పక్కకు పట్టుకున్నాం ఇప్పుడు. సో ఇది కాకరకాయ అయిపోయిందండి. ఈ పదానికి దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతే ఆయిల్ దీన్ని పక్కకి తీసుకున్నాం. ఇప్పుడు మనం అయిపోయిందండి. ఇప్పుడు ఇదే కడాయిలో మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి చూసుకుందాం. ఆల్రెడీ నేను ఉండే ఆయిల్ అని ఇప్పుడు సరిపోతాయి మనకి ఆయిల్. ఇప్పుడు దీంట్లోనే ఇప్పుడు నేను ఆవాలు, ఇంగువ దీన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం చిట్టపడైన తర్వాత మనం ఆనియన్ యాడ్ చేస్తాం. ఆనియన్ కరివేపాకు యాడ్ చేస్తాం. ఇప్పుడు ఆవాలు చిట్టపడండి. ఇప్పుడు దీన్ని మనం ఆనియన్, కరివేపాకు, కొద్దిగా కస్తూరి మేతి యాడ్ చేసుకున్నాం. టేస్ట్ బాగుంటుంది. ఇది కొంచెం మంచి దూరగా వేయాలి. సో ఆనియన్ దూరగా వేయాలండి. ఇప్పుడు టమాటా యాడ్ చేసుకున్నాం. టమాటా బాగా మెత్తపడాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది దీనికి. టమాటా మెత్తపడే వరకు మీరు ఒక 2 మినిట్స్ వేయించుకున్నారండి. టమాటా మంచిగా సాఫ్ట్ అయిందండి. ఇప్పుడు ఈ స్టేజ్ నేను ఇక్కడ ఉప్పు ఎక్కడ యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ కాకరకాయ ఉప్పు వేసి పెట్టి మనం నానబెట్టాం కాబట్టి ఆఖరి నేను చూసి ఉప్పు టేస్ట్ తగినట్టు యాడ్ చేసుకుంటాను. నేను మధ్యలో ఎక్కడ యాడ్ చేయట్లేదు. ఈ స్టేజ్ ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు యాడ్ చేసుకుంటాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాం. ఈ పచ్చివాసన పోయిందండి, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు ఈ స్టేజ్ మనం కాకరకాయ యాడ్ చేసుకున్నాం. గుర్తుపెట్టుకోండి, దీనికి నేను ఎక్కడ ఇంతపాటు చింతపండు వాడట్లేదు దీన్ని నేను. ఇది కొంచెం మంచిగా వేగిన తర్వాత మనం మసాలా అంతా పౌడర్ చేసి పెట్టుకుంటుంది తర్వాత యాడ్ చేసుకున్నాం. ఇది ఒక 2 మినిట్స్ వేయించుకోండి దీంట్లోనే.
ఇది వేగిందండి. ఇప్పుడు మనం దీన్ని మసాలా యాడ్ చేసుకుందాం. మిక్సీ పెట్టిన మసాలా దీని ఒక తిప్ప ఆల్రెడీ మనం వేయించింది కాబట్టి ఎక్కువ దీన్ని రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 2 తిప్పండి. దీన్ని తిప్పిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేసుకుంటాను. వాటర్ మీరు చూసి యాడ్ చేసుకోండి. వాటర్ ఎంత కావాలంటే యాడ్ చేసుకుని ఇది మంచిగా చిక్కపడాల తర్వాత అయింది. ఇప్పుడు నేను దీంట్లోనే ఉప్పు సాల్ట్ యాడ్ చేసుకుంటాను. దీంట్లో ఎంత కావాలో అంత చూసి యాడ్ చేసుకొని ఇది మంచిగా చిక్కపడాలి. మీకు గొజ్జి ఎంత కావాలో అంత చూసి మీరు యాడ్ చేసుకోండి. వాటర్ ఎంత కావాలో అంత కన్సిస్టెన్సీ పెట్టుకోండి మీరు. చూడండి, నేనైతే ఒక 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇది కొంచెం మంచిగా చిక్కపడే వరకు దీన్ని హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నామంటే దీన్ని ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఇది చూడండి, ఆయిల్ అన్ని సపరేషన్ చేసి చాలా గ్రేవీ గొజ్జు అయితే మీకు చాలా టేస్ట్గా ఉంటుంది. దీని అస్సలు సేదని ఉండదండి. మీరు కాకరకాయ ఇష్టపడలేకుండా కూడా ఇష్టపడి తింటారు దీన్ని. అంత టేస్ట్గా ఉంటుంది. మీకు అసలు అయితే సేది అస్సలు ఉండదు. రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం సపరేట్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుని వస్తాం. సో ఇవి రెడీ అయిపోయింది. దీనికి ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందాం. సో రెడీ అయిపోయిందండి. స్పెషల్ టేస్టీ కాకరకాయ గుజ్జు రెడీ అయిపోయింది. మీరు ఇలాగే ట్రై చేసి టేస్ట్ చేయాలని కామెంట్ చేయండి, లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బై బై.